సిద్ధు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. మరి మా అమ్మ నాన్న? వాళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉంటారు. అమ్మమ్మ, ఏడవకమ్మమ్మ. తాతయ్య క్షేమంగానే చేరుకుంటారు. నేను బాధపడేది తాతయ్య ఎలా చేరుకుంటారో అని కాదు, ఆయన ఇల్లు వదిలిన కారణం గురించి. అమ్మా, నాన్న, సిద్ధు, అమ్మా, నాన్న. సిద్ధు, నాన్న. సిద్ధు, ఎలా ఉన్నావు నాన్న? ఆ రాక్షసి నిన్నేం చేయలేదు కదా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఆయన అది నన్నే చేస్తుందమ్మా. నందిని నీకు విషయం కనిపి అన్నం పెడతానని మమ్మల్ని బెదిరించింది. దాంతో కొట్టినా తిట్టినా అక్కడే పడున్నాం. అయినా నేను ఆ ఇల్లు మొత్తం వెతికానన్నా. మిమ్మల్ని ఎక్కడ దాచిందో మాత్రం తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని ఎక్కడ దాచిందమ్మా? ఏమో సిద్ధు, తెలీదు. అయినా అయిపోయిన ఆ భయాన్నే తలుచుకుని ఇప్పుడు కూడా బాధపడ్డవెందుకు? ముందు ఇప్పుడేం చేయాలో చెప్పు. ఏం చేద్దామమ్మా? జరిగిందంతా మర్చిపోదాం. మన బతుకు మనం బతుకుదాం. ఎలారా? ఎలా బ్రతుకుతాం? మన బ్రతుకు మనం బ్రతుకుతామంటే అది మనల్ని బ్రతకనిస్తుందా? ఇప్పుడు వదిలేసింది కదా అని ఎప్పటికీ మన జోలికి రాకుండా ఉంటుందా? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. నందిని నన్ను వదిలి ఉండలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సిద్ధు? వెళ్ళిపోదాంరా. అవునరా, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. అది మన దగ్గరికి వచ్చేలోపే వెళ్ళిపోదాం. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోదాం. అవసరమైతే ఈ దేశమే విడిచి వెళ్ళిపోదాం. అమ్మా, దానికి భయపడి దూరంగా పారిపోదామా? ఉంటే బ్రతుకుతామా? దుష్టులకు దూరంగా ఉండమని పెద్దలు అన్నారు. ఎందుకంటే ఆ దూరం మన మనసులో భారాన్ని దూరం చేస్తుంది, మన ప్రశాంతతకి భరోసానిస్తుంది. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సిద్ధు. కానీ నేను దూరం అయితే నందిని బతకలేదు నాన్న. బ్రతకపోతే చావని, అదెలా చేస్తే మనకెందుకు? నందిని చచ్చిపోతే నేను బతకలేనమ్మా. అంటే నువ్వింకా దాన్ని ఇష్టపడుతున్నావా? ఇంత చేసినా దాని మీద నీకు ప్రేమ పోలేదా? ప్రేమ అనేది పెన్సిల్తో గీసిన గీత కాదు కదమ్మా, సరిగ్గా లేకపోతే చెరిపేసుకోవడానికి. పెన్నుతో రాసుకునే రాత. ఎక్కడ నచ్చలేదో అక్కడ వైట్నర్తో సరిదిద్దుకోవాలి, తర్వాత కంటిన్యూ చేయాలి. వద్దురా, ఇప్పటి వరకు రాసిన రాతలు చాలు, ఇంకా ఆపేయ్. అక్కడ వరకు చింపేయి. ఒక పేజీనో 2 పేజీలో అయితే చింపేయొచ్చమ్మా. కానీ మా ప్రేమ పుస్తకంలో అన్ని పేజీలు నిండిపోయాయమ్మా. ప్రతి పేజీలోనూ ఎన్నో అనుభూతుల రాతలు రాసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఆ రాతలు వంకరైపోయాయి. అందుకే వాటిని దిద్దుకోవాలి. మీ రాతల్ని దిద్దుకునే లోపు అది మా తలరాతల్ని చెరిపేస్తుంది. అమ్మా, అవునరా, ఆ నందినికి మనం మళ్ళీ దొరికితే అది మనల్ని వదిలిపెట్టదురా. అది పెట్టే టార్చర్కి తట్టుకోలేక మేం చచ్చిపోతాంరా. అమ్మా, అలా మాట్లాడకమ్మా. సిద్ధు, మీ అమ్మ భయంలో అర్థం ఉందిరా. ఆ నందిని నీ ప్రేమకు తగిన అమ్మాయి కాదురా. తనను వదిలేరా. వదిలేయమని చెప్తున్నారా?
వదిలించుకోమని చెప్తున్నారా నాన్న? నువ్వు మమ్మల్ని చంపుకుంటావో నీ ప్రేమని చంపుకుంటావో తేల్చుకోరా. అమ్మా, మీ మీదున్నది కూడా ప్రేమే కదమ్మా. అయితే పద వెళ్ళిపోదాం. సరేనమ్మా, పదండి వెళ్దాం. కావాల్సినవన్నీ సర్దేయండి. ఆల్రెడీ మనకు కావాల్సినవన్నీ సర్దేశాను రా. రే సిద్ధు, బాధపడకు. అది సీత అయితే మేము సంతోషంగా మా కోడలుగా స్వీకరించేవాళ్ళం. కనీసం సత్యభామ అయినా అయితే తనలోని కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాళ్ళం. కానీ అది శూర్పణఖరా. దానికి నీ మీద ఉన్నది రాక్షస ప్రేమ. నీలాంటి రాముడికి కావాల్సింది ఆ రాక్షస ప్రేమ కాదు. పద వెళ్దాం. ఏయ్, ఎవరు మీరు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది మీకెందుకు? ఇక్కడ నుంచి మేము మీకు సెక్యూరిటీ. అందుకు రాయ్, మీరు మాకు సెక్యూరిటీ అంటే? మేము ఈ స్టేట్లోనే ఉండట్లేదు, మాకే సెక్యూరిటీ అవసరం లేదు. వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళకూడదనే సెక్యూరిటీ. మేం వెళ్ళకూడదనా? ఎవరు పెట్టారు? ఇంకెవరు? అదే ఆ రాక్షసే పెట్టుంటుంది. నందినినా? అవును. నందిని మా కాపలాగా మిమ్మల్ని పంపించిందా? అవును. సిద్ధు, నేను చెప్పాను కదా అది మనల్ని అంత తేలిగా వదలదని. మనల్ని చంపేసేదాకా అది నిద్రపోదురా. ఏయ్, మాకు మీతో పని లేదు, తప్పకండి. మేడం చెప్పకుండా మిమ్మల్ని వదిలేదు లేదు. అది చెప్పేదేంటి? మా మీద దాని దౌర్జన్యం ఏంటి? మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఏయ్, అయ్యో సిద్ధు, 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 సిద్ధు. సిద్ధు. అదెక్కడుందిరా? ఎవరు? అదే ఆ పెంట నందిని. మేడం గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎక్కడా? తెలీదు, కానీ ఇక్కడే ఉన్నారని ఫోన్ చేశారు. మాకు తెలియకుండా మా ఇంట్లో? సిద్ధు, సిద్ధు.
ఏయ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మీ మనసులోకి వచ్చిందాన్ని ఇంట్లోకి రాలేనా? ఏయ్! నందిని, ఏంటిదంతా? ప్రేమ. ఛీ! రౌడీని అడ్డం పెట్టుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? వాళ్ళు రౌడీలు కాదు సిద్ధు, సెక్యూరిటీ గార్డ్స్. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే సెక్యూరిటీ గార్డ్స్. మాకే సెక్యూరిటీ అవసరం లేదు. నాకు కావాలి కదా సిద్ధు. మీరు సేఫ్గా ఉండడం కావాలి. ఎక్కడికి వెళ్లకుండా నా కళ్ళ ముందే ఉండాలి. కానీ మేము ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వాలనుకోవట్లేదు. వెళ్ళనివ్వకపోవడానికి నువ్వెవరు? నేనెవరా? హ! నేనెవరా? మీ అబ్బాయి సిద్ధుకి లవర్ని, కాబోయే భార్యని. ఆ, మీకు కాబోయే కోడల్ని. ఈ మావయ్య గారికి మర్యాదలు చేయాల్సిన కోడల్ని. నువ్వు మా కోడలిగా రావడం మాకిష్టం లేదు. మీ ఇష్టాలతో నాకు పనిలేదు. నిన్ను నా కొడుకిచ్చి పెళ్లి చేయను. నా కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. వచ్చేసానుగా, ఆల్రెడీ వచ్చేసానుగా అత్తయ్యా. అత్తగారింట్లోకి ఇంకా పెళ్ళంటారా? ఏదో ఒక టైంకి అదే జరిగిపోతుంది. పెళ్లి కాకముందే అత్తవారింట్లో అడుగు పెట్టడాన్ని బరి తెగించడం అంటారు. అలా బరి తెగించిన వాళ్ళకి మా ఇంట్లో చోటు లేదు. ఇంకొక్క మాట మాట్లాడినా నాకు నచ్చదు. ఈ ఇంట్లో నా చోటు ఎవ్వరూ తీసుకోలేరు. ఇది నా అత్తగారిల్లు. నేను ఈ ఇంటి కోడల్ని, కాబోయే కోడల్ని. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. ఎవ్వరిని ఈ ఇంటి కోడలుగా రానివ్వను. మిమ్మల్ని కూడా ఈ ఇంటి గడప దాటి వెళ్ళనివ్వను. వెళ్తే ఏం చేస్తావు? చేస్తాను. సూసైడ్ చేసుకొని చేస్తాను. నా చావుకి మీ అమ్మ నాన్నలే కారణమని నోట్ రాసి మరీ చేస్తాను. అయినా నేను చేస్తే నువ్వు భరించగలవా సిద్ధు? నేను లేకుండా బతకగలవా? బతకలేవు కదూ? ఇప్పుడే విన్నాను నీ ప్రేమ పుస్తకం కాన్సెప్ట్. నాకు చాలా బాగా నచ్చింది సిద్ధు ఆ కాన్సెప్ట్. అంత ప్రేమగా ఉన్నవాడివి నన్నెలా దూరం చేసుకోగలవు సిద్ధు? నువ్వు చేసుకోలేవు. చేసుకోవాలనుకున్నా నేను ఊరుకోను. నేను ఊరుకున్నా నా సెక్యూరిటీ వాళ్ళు ఊరుకోరు. ఇక నుంచి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు నేను చెప్పినట్టు వినాలి, చెప్పింది చేయాలి. నా చెప్పు చేతుల్లోనే ఉండాలి. నాకు నచ్చింది వండాలి, నాకు నచ్చిందే మీరు తినాలి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఆ సిద్ధు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న నా సెక్యూరిటీ వాళ్ళ చేతిలో ఉంటారని మర్చిపోకు. అత్తగారు, మీరు వెళ్ళేటప్పుడు నాకు గీజర్ ఆన్ చేసి వెళ్ళండి. బాగా అలసిపోయాను. స్నానం చేసి ఫ్రెష్ అవుతాను. ఈలోపు మీరు గుత్తి వంకాయ కూర వండండి. ఆ కూరంటే నా సిద్ధుకి చాలా ఇష్టం. మావి గారు,
మీరు ఈ గదిలో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, అది బాగు చేయించే పని చూడండి. నేను ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇంక వెళ్ళండి. Rosie, come on, Rosie. Yes. Step way. Ra, Jagrata. Ra. Yes. Ra, Rosie. Rosie, ra. Ra. Rosie. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బానే ఉందమ్మమ్మ. కాస్త నొప్పిగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో తగ్గిపోతుందిలే రోజీ. దేవుడా, నా రోజీ త్వరలోనే పరుగులు తీసేలా చేయి తండ్రి. రోజీ గారు, మీ మనవరాలి కాళ్ళు పరుగు తీసేలోపు మీ బిజినెస్ పరుగు అందుకుంటుందండి. రండి సార్. అమ్మా రోజీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. లేదమ్మా, ఈయన అర్జెంటుగా వెళ్ళాలి. ఈయన? అమ్మా, ఈయన పేరు చంద్రకాంత్, పక్కూరు. మీకు లడ్డూలు పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇద్దామని వచ్చాడమ్మా. చాలా సంతోషం. చెప్పండి, మీకేం కావాలి? మాకు స్వీట్ షాప్ ఉంది. మా షాప్కి లడ్డు ఆర్డర్ వచ్చింది. 3000 లడ్డూలు కావాలి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మీరు చేసిన లడ్డూలు తిన్నాక సేమ్ ఇదే లడ్డూలు కావాలని అడిగారు. అలాగే సార్, చేసి పెడతాను. ఎప్పటికి కావాలి? ఎల్లుండి టైంకి డెలివరీ ఇవ్వాలి. ఓకే అండి, ఇచ్చేస్తాను. వద్దండి, మాకేం ఆర్డర్ వద్దు. అమ్మమ్మ చేయదు. రోజీ. అవునమ్మమ్మ, నువ్వు ఈ ఆర్డర్ చేయట్లేదు అంతే. రోజీ, ఏం నువ్వు మాట్లాడేది? అమ్మమ్మ, 3000 లడ్డూలు, ఉన్న టైం 2 రోజులు, ఒక్కదానివి. 24 గంటల్లో మన పనుల కోసం నిద్ర కోసం 6 గంటలు పోయినా రోజుకు 18 గంటలు కంటిన్యూగా పని చేసినా ఈ పని అవ్వదు. రోజీ, 18 గంటలు కాకపోతే 20 గంటలు పనిచేస్తాను. చేస్తావు, కానీ తర్వాత నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. నాకేం కాదు రోజీ, నువ్వేం కంగారు పడుకో. ఇది మనకి మంచి అవకాశం. ఓ ఫంక్షన్కి ఎంతో మంది వస్తారు. వాళ్ళందరికీ మనం చేసే లడ్డూలు రుచి తెలిస్తే మన బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అవునమ్మా, తరువాత మీ అమ్మమ్మ గారు కష్టపడకుండా కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకోవచ్చు. ఏమో అమ్మమ్మ, అన్నీ అనుకున్నట్లు అయిపోతే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మనం తట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మనం కష్టం గురించి కొత్తగా ఆలోచించకూడదు. మనకి ఏదొచ్చినా అది ఇంతకంటే బెటర్గానే ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా నాకు మాత్రం ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదమ్మమ్మా. ప్లీజ్ రోజీ, నువ్వు ఇంకేం ఆలోచించుకో. నేను ఈ ఆర్డర్ తీసుకుంటాను. ఓకే? ఓకే. సుబ్బారావు గారు, నేను చేస్తాను. సార్, రేపొచ్చి మీ ఆర్డర్ డెలివరీ తీసుకోండి. ఓకే రోజీ గారు, కానీ ఒక్క విషయం, రుచిలో మాత్రం ఏమాత్రం తేడా రాకూడదు. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈ రోజు ఏం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది, లేదంటే చెయ్యదు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నమాట. అవునండి, ఆవిడ చేసే పని గురించి మీరేం భయపడకండి. అందుకు నేను భరోసా. సరే రోజీ గారు. ఇదిగోండి అడ్వాన్స్. మిగతా అమౌంట్ మొత్తం డెలివరీ తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సుబ్బారావు గారు. వస్తానమ్మా. వస్తానమ్మా. సుబ్బారావు గారు, ఒక్క మాట. ఏంటమ్మా? నాకు మీరు ఒక హెల్ప్ చేసి పెడతారా? చెప్పండి. నాకు మొన్న మీరిచ్చిన చెక్ అమౌంట్ అంతా అయిపోయింది. కొంచెం ఈ చెక్ మీ అకౌంట్లో వేసుకుని నాకు క్యాష్ ఇస్తారా? అలాగేనమ్మా,
ఈ అమౌంట్ అన్ని లడ్డూలు చేయడానికి సరిపోతుందా? సరిపోదు, కానీ షాప్లో ఈ అమౌంట్ అడ్వాన్స్ పెట్టి మెటీరియల్ అంతా తీసుకొస్తాను. రేపు తీసుకెళ్ళి కట్టేస్తాను. పోనీ ఆ అమౌంట్ నేను ఇవ్వనా? రేపు మీరు నాకే ఇవ్వచ్చు. వద్దు సార్, నేనెవరి దగ్గర ఇప్పటిదాకా అలా తీసుకోలేదు, ఇక ముందు కూడా తీసుకోను. సరేనమ్మా, నేను వెళ్తాను. ఆ చెక్ ఇలా ఇవ్వమ్మా. థ్యాంక్ యూ సార్. భలే వాళ్ళమ్మా, దానిదే ఉంది.